కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం, ఈశా ఫౌండేషన్లో పనిచేసే వీరు మట్టి దాని విలువ రాజేంద్ర స్వామి సంధానం ఎంత ఇంపార్టెంట్గా మట్టిని ఎలా కాపాడాలో ప్రోగ్రామ్ అంటే ఒక 2 నిమిషాలు వారు 2 నిమిషాలు వివరిస్తారు. మీరు అందరూ కూడా వారిని ఆశీర్వదించి బాబు యొక్క కార్యక్రమాన్ని కూడా మీరు ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. ప్రోగ్రామ్ సింగిల్ నలభై గారు ఇచ్చారు. వారి కోసమే నేను శ్రమను తగ్గిస్తే వారిని గౌరవించినట్టు ఉంటుంది. రామయ్య గారు చెప్పడమే కాకుండా నేను కూడా ఆ యొక్క సమయాన్ని తగ్గించి వారికి ముందుగా వారిని నిర్ణయించుకునే 1 నిమిషంలో ముగిసింది. ఈ కార్యక్రమం ఈరోజు ఇంతదాకా వచ్చినట్టే రాజరాజేశ్వరుడు కృష్ణప్రసాద్ గారి హృదయంలో ప్రవేశించి వారు రామయ్య గారి హృదయంలో ప్రవేశించి మాకు ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చారు. ఇది ఒకసారి కాదు, ఎన్నోసార్లు మాకు ఈ విధంగా జరుగుతుంది. కార్యక్రమంలో ఎక్కడికి ఏ ప్రోగ్రాం చేసినా రాజరాజేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది అసాధారణమైన విషయం. అది ఈరోజు మాకు తెలియదు. మీ అందరినీ చూడడం కోసం చెప్పి ముఖ్యంగా మంత్రాలయ రాఘవస్వామి పట్టణం నుంచి చిన్నపాటి సంఖ్య మీరందరూ ఉంటే 1 నిమిషంలో ఏవో గారికి కార్యక్రమం మొత్తాన్ని భుజాన వేసుకుని రాజరాజేశ్వరుని తలపై మోసేస్తున్నటువంటి రామయ్య గారి నుంచి సంగీత కార్యక్రమంలో భుజస్కంధాలను తీసుకొని శిరస్సుపై రాజరాజేశ్వరుని తాండవింప చేసుకుంటూ ఇంతమందికి స్ఫూర్తినిస్తూ ఇంతమందికి స్ఫూర్తి ప్రదాయించిన రామయ్య గారికి ఈ మాటలతో కృతజ్ఞత చెప్తే సరిపోదు. కాబట్టి మీరు ఒకసారి చెప్పండి. సుశాంత్ గారు వారు 2 నిమిషాలు మీతో మాట్లాడుతున్నారు. వారు ఇంగ్లీష్లో మాట్లాడతారు. శ్రీరామ్ హరి గారు కూడా రామేశ్వరం గారిని సత్కరిస్తారంటే 1 నిమిషం మాట్లాడుతున్నారు. నమస్కారం. It's an honor to be here. It's an honor to be here and bring the words, spread the words about Samson. I would like to ask you, do you know that 52% of agricultural soils are already degraded? Do you know that? Please ask them. Please interview. I want to know that. కేవలం ఇప్పుడు మనకు నుండి అగ్రికల్చర్ శాస్త్రం 52 మాత్రమే, ఇంకా తగ్గి అది ఒక 30 నుంచి 20 నుంచి 2 వచ్చిన ఆశ్చర్యం లేదు. భూమిని మన చేతులతో మనమే దాన్ని ఖరాబ్ చేసుకుంటున్నాం. కాబట్టి భూమిని సేంద్రియంగా మార్చాలని, భూమిని రక్షించాలని, నీటిని రక్షించాలని జగ్గివాదేవ్ గారు 30,000 కిలోమీటర్ల మొత్తం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చిన సందర్భంగా వారితో 30 దేశాలు తిరిగి ఇక్కడికి వచ్చినటువంటి మేడం గారిన వారి యొక్క ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు to all. Yes, that soil is dying, soil is on extinction, and please spread the word about safe soil, that this is not the legacy we want to leave behind for our future generations. You know, if you please, everywhere I go, my phone, my t-shirt, it's on social media. However you can, please spread the word about soil, that soil is dying, and if we don't do anything now, in 40 to 60 years it will be war and people kill each other for food.
వరాలకు ఇచ్చే కొండంత దేవుడు కదా, పుట్టు గొడ్డాలకు బిడ్డనిచ్చే గోవిందుడు అని బిరుదులున్నాయి కదా అని ఒక శుభముహూర్తాన్ని కాలినడకతో తిరుమల చేరుకున్నాడు. తిరుమల చేరుకొని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. ఆ స్వామి ప్రార్థన చేస్తున్నారు. ఈ నారాయణ స్వామి లక్కమ్మ ఇద్దరు ఏమని, శ్రీ వెంకటేశ ప్రభు శ్రీ వెంకటేశ ప్రభు శ్రీ వెంకటేశ పావనరా మీరు గట్టిగా అంటే నాకు ఏమైనా మాట ఉంది అనుకుంటున్నాను. స్వప్నంలో అట్లా సాక్షాత్ నారాయణేశ్వరి, ఎందుకయ్యా బాధపడతావు? మీ వంశ ప్రతిష్టలు దిగ్దిగంతాలకు జ్ఞాపకం చేసే కుమారుడు నా ఆయుధమైన నందకంశులో త్వరలో జన్మిస్తాడయ్యా అని అంతర్ధానం అయిపోయాడు. అదే సమయంలో లక్కమామ కూడా కనిపించాడు. ఆయన లీలలు అనంతం, ఒకరికి ఇద్దరికి కాదు, ప్రపంచంలో ఉన్న అందరికీ ఒకేసారి కనిపిస్తాడు. ఎట్లా కనిపిస్తాడు తెలుసా? ఒక సూర్యుడు సమస్త లోకమునకు ఉన్న సూర్యుడు ఒక్కడే లేదా? నీకు కనిపించడా? నీకు కనిపించడా? నాకు కనిపించడా? ప్రపంచంలో ఉన్న అందరికీ ఒకేసారి ఎట్లా కనిపిస్తాడో అది భగవంతుడి యొక్క రూపం. అది లక్కమామ కనిపించాడు, నారాయణుడు కనిపించాడు. సంతానం కలుగుతుందమ్మా, బాధపడకు అని వెంకటేశ్వర స్వామి మాయమైపోయాడు. వాడు కొండకెళ్ళినందుకు స్వామిని అడగడానికి సంతానం కొరకు. వెంకటేశ్వర స్వామి వచ్చి ఎప్పుడైతే నీకు సంతానం కలుగుతుందని చెప్పారో ఇక ఆ దంపతులకు నిద్ర పట్టలేదు. ఒకేసారి జరుపుకున్నారు. ఏమండి నాకు వెంకటేశ్వర స్వామి కల్లో కనిపించాడండి ఆయన అనుకున్నారు. నాకు కూడా కనిపించాడు లక్కమామ ఆయన అనుకున్నాడు. కనిపించి మనకు సంతానం కలుగుతుందని చెప్పాడండి లక్కమామ, నాకు అదే మాట చెప్పాడని చాలా ఆనందంగా తాళపాక చేరుకున్నారండి. వాళ్ళకి కళ వచ్చినప్పుడు సమయం ఏంటో తెలుసమ్మా? ఏ సమయంలో కళ వచ్చిందో తెలుసా? తెల్లవారుజాములో 4:30 అయిందంటే బ్రాహ్మీ ముహూర్తము అంటారు. మనం చాలా పగటి కళలు అనుకుంటాం, అవన్నీ నెరవేరుతాయనేదో నాకు తెలియదు. మీకు తెల్లవారుజాములు ఏదైనా కళ వచ్చిందనుకోండి, తప్పకుండా జరుగుతుంది. దానికి ఉదాహరణ ఈరోజే మా చుట్టాల్లో మా అక్కయ్య కూతురు కదా, చాలా మంచి ఆవిడ. తెల్లవారు నాకు కళ వచ్చింది, చనిపోయింది కళ వచ్చింది. ఏమమ్మా చనిపోయినట్టు కళ వచ్చింది అంటే లేదని పడుకోండి. ఎక్కడికో భార్యాభర్తలు స్కూల్ మీద వెళ్ళేస్తున్నారు. అది వెనకాల కూర్చుంది, కారు తీసుకొచ్చి కూర్చేశాడు. ఆమె పడిపోయింది. ఆయనకే కదా, ఆమె కింద పడగానే తల పగిలిపోయింది. ఎట్లా వచ్చిందో తెల్లవారుజాములో ఆ సమయంలో అంత ప్రభావం ఉంటుంది. ఉత్తక వెళ్ళదు, ఏది ఉత్తక కాదు. ఆ సమయంలో మనం స్నానం చేస్తే అప్పుడు లేచి తెల్లవారులో 4:30 లేచేవాడు ఒకసారి చేయలేదండి. 1, 2, 3 వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టే. ఎవరైతే లేస్తారో అప్పుడు స్నానం చేస్తారో 60, 70 ఏళ్ళు బతికేవాడు 120 ఏళ్ళు బతుకుతా ఉంటాడు. ఇంతే. ఎప్పుడు లేవాలి మనం? కొంచెం కష్టమే. 6 గంటలు 7 గంటలు
దక్షిణ కాశీకి అని ఆ పుణ్యక్షేత్రానికి అది ఇక్కడ వేములవాడ రాజన్న సన్నిధానంలో ఈ అద్భుతమైనటువంటి వైలిన్ సహకారం మరి వారి మంచి కార్యక్రమాలకు నిన్న మురళీకృష్ణ గారి కార్యక్రమంతో సహా అందించి ఈరోజు చేతులుగా సత్కారాన్ని ఆలయ పక్షాన వారికి సమున్నత సత్కారం. ఎందుకంటే ఇక్కడ జరిగే ఏ సత్కారమైనా అది మహద్భాగ్యం. ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ ఇలాంటి వేదికల మీద వారు మనం చూసే అవకాశం మనకు అది అద్భుతంగా గానం చేసే యోగం వారికి ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి 50 పాపం రాఘపేట మనసు గారు ఢిల్లీలో ఉన్నారు. వారు అన్నింటిలో వెళ్ళి అడ్రస్ తీసుకొని ఈ కార్యక్రమాలు బాగా నిర్వహించారు. 87లో నేను రంగప్రవేశం చేశాను. అక్కడి నుంచి దాదాపు 8 అప్పటికి నేను పాల్గొన్నాను. ఎందుకంటే 56 కొట్టలేదు, నాకు 66 56 కొట్టలేదు కనుక ఉన్న విషయం చెప్పాలి. అది ఎక్కువ అతిశయోక్తులు కనుక అతిశయోక్తులు ఉన్న విషయాన్ని మనం చెప్పుకోవాలి. నేను 85 నుంచి కండక్ట్ చేశాను. సరే ఎన్ని దశాబ్దాలైనా బాగా జరిగాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలా అందరూ సహకరించి ఈ కార్యక్రమాలకు ఉన్న యువతంతా కూడా నన్ను మళ్ళించి ఎక్కడ సందర్భం అక్కడ పెట్టారు, ఎక్కడ చేయమంటే అక్కడ చేశారు. ఏ ప్రోగ్రాం ఉంటే ఆ ప్రోగ్రాం ఎలా చెప్తే అలా చక్కగా సహకరించి చేశారు. అది గొప్ప విషయం. ఏ ఊరు ఈ ఊరు ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా నా రూట్ మ్యాప్ శాంక్షన్ చేసి నాకు ఆ గౌరవాన్ని ప్రోత్సహించారు. వాళ్ళందరికీ నాటి నుంచి నేటి వరకు పరిపాలించిన అధికారులందరికీ ఏఈ వాళ్ళందరికీ ఎందుకు ఇంత చెప్తుంటే మళ్ళా కొంత ఉంటే ఎప్పుడు చెప్పాలి ఈ ధర్మం. మరి 30 రోజులు రావచ్చు, వాళ్ళ అభిమానంతో నాకు రావచ్చు చేయవచ్చు, కానీ ఇక్కడికి నా పదవి మీద పూర్తి చెప్పాలి. వాళ్ళంతా సహకరించాలి. ఇప్పుడు మా పిల్లలు మా శ్రీనివాస్ కానీ అందరూ కూడా మీరు ఏం చెప్పేది కూడా అటువంటి భూములు రాలేదు. అలా ఉన్నదని ఈ సంవత్సరాలు అన్నీ చేయగలిగాను. ఇక్కడ ఎక్కువ పారిపోయేవాడు కనుక ఆ అవకాశాన్ని కల్పించారు రాజరాజేశ్వరుడు. వాళ్ళందరూ హృదయాలు వచ్చి నాకు మా నిఖిల్ గారు, మా శ్రీనివాస్ గారు, మా నవీన్, జయకుమారి గారు, నలుగురు ఏయో, మా సముద్రం కమ్మాయి మనిషి అటువంటి వ్యక్తి దొరకడు మా కృష్ణప్రసాద్ సార్. దేవి కృష్ణమూర్తి మా కృష్ణప్రసాద్ సార్ నా ఆయన కనుక అటువంటి ఉద్యోగి అంటే వాళ్ళ ముందు ఎంత సర్వీస్ చేసినా అనిపించారు. నేను రాత్రి 1 గంటల పోయి తింటాను, తినను. పొద్దున మధ్యాహ్నం అంటే రేపు మధ్యాహ్నం నాకంతా ఇక త్యాగరాజమే అనిపిస్తుంది. ఇక్కడ కళాకారులు ఇక్కడ ఏమో ఇంకా వేరే 2 నెలలు ఇదంతా నడుస్తుంది. అయినాక కాకముందు ఈ గొప్ప నడుస్తుంది. కనుక ఇంత చక్కని భాగ్యం నాకు కలిగింది. చేసిన పూజా ఫలము శ్రీజానకీశ ఈ జన్మనిచ్చి నన్ను నన్నుగా దేవారి దేవ శ్రీవాసుదేవ కావుమయ్య గమదని సని రామగ నిరామగ రామగ మగ మగ అది నేను కోరుకుంటాను. నా పూర్వజన్మ పుణ్యం, నా తాత చేసిన పుణ్యం నాకు అవకాశం కలిగింది. వాళ్ళందరి మనసులో భగవంతుడు ప్రవేశించాడు. నాకు మంచి అదృష్టాన్ని ఇచ్చాడు. కదలకుండా టెంపుల్ ఒక 33 సంవత్సరాలు ఇన్స్టిట్యూట్ ఇచ్చాను. అక్కడే అదే కోరుకున్నాను. ఎందుకు రాజరాజేశ్వర స్వామి నామం వినవచ్చు, అమ్మవారి నామం వినవచ్చు. ఇది బుద్ధి ఉంటే కళ్యాణం పోయి నంది శివుడికి దండ పెట్టుకోవచ్చు, గడుపు దండ పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు, ఎన్నోసార్లు పెట్టుకోవచ్చు. అది నా అదృష్టం, ఇది నా అదృష్టం. కనుక ఈ భాగ్యంలో వాళ్ళు ఎన్ని సన్మానాలు చేసినా నాకు తప్ప అంత భాగ్యం కల్పించాయి. సన్మానాలు
అయినా వారి పద్ధతి ప్రకారం నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు కృతజ్ఞతాభివందనలు తెలియపడుతుంది. భగవంతుడు వాళ్ళకు ఇంకా ఆయుధాలుగా ఇచ్చిన భోగవాక్యం ఇచ్చి సర్వదా రక్షించి ఈ త్యాగరాయోత్సవాల వేదిక విలువలను కాపాడాలని నేను ఉన్నా లేకున్నా మీరంతా ఈ వేదికను కాపాడే బాధ్యత మీ భుజస్కంధాలపై వేసుకోవాలి. ఎందుకంటే పడుకున్నాను, నడవ వస్తలేదు, కాళ్ళు నడిపిస్తలేదు, శరీరం ధర్మం పుట్టింది. ఎందుకంటే ఎక్కడో కొన్ని పాపాలు వాళ్ళు తగ్గి ఉంటాయి, తెలియక ఉంటాయి కదా. వాటిల్లో ఎంత కూడా పోతుంది కొట్టాను నేను. అంత భగవంతుడు ఏం చేస్తాడు మరి నాకు ఉన్నతను నేను సహకరిస్తాను. వాళ్ళకి కూడా స్వభావంగా చెప్తున్నాను. వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా ఒక 3 నెలల ముందు ప్రోటోకాల్ ప్రకారం ఒక మంచి కండిషన్స్ అనేది సంగీతం అది చేసి నన్ను పిలిస్తే వచ్చి తప్పకుండా నేను సంగీత కచేరీలని ఏర్పాటు చేస్తాను. అది స్వభావంగా చెప్తాను. ఎవరైనా చక్కగా ఆ విధంగా చేయాలి. దానికి ఒక పద్ధతి, ఒక MA, ఒక రేడియో గ్రేడ్, టాప్ గ్రేడ్, A గ్రేడ్, B హై గ్రేడ్ ఇవన్నీ కూడా ఉంచి ఆ విధంగా కార్యక్రమాలన్నీ మంచివాడు మన దగ్గర పిల్లలు కొన్ని కొత్త మినహాయికి జిల్లా వాసం బాగా పాడేవాళ్ళు వాళ్ళకు కూడా చేయాలి. కానీ వచ్చినప్పుడు కూడా దాన్ని చూసుకోవాలి. ప్రతి సంవత్సరం నేనే వాళ్ళకంటే బాగుంటుంది, నీ తర్వాత ఇంకోటి రావాలి, మళ్ళీ ఒక 2 సంవత్సరాలకి ఆ విధంగా తీసుకోవాలి. అది అందరికీ అందంగా ఉంటుంది. మీకు ఒక నలుగురు వేమవాడ వస్తే, ఒక నలుగురు కాకినాడ వస్తారు, ఒక నలుగురు ధర్మపురి వాళ్ళు వస్తారు, ఒక నలుగురు వరంగల్ వాళ్ళు వస్తారు. కనుక ఇవన్నీ బాగుంటాయి. ఆ పద్ధతిలో మనం చేద్దాం అనేటువంటి ఉద్దేశం ఉంది. తర్వాత స్వామి దయ, నా అదృష్టం, మా పెద్దలు అనుకుంటున్నాం ఇక చేయవచ్చు. ఆనాడు త్యాగయ్య ఆ రామయ్యను ఆరాధిస్తే ఈరోజు మరి రామయ్య త్యాగయ్య ఆరాధనోత్సవాలు చేయడం అనేది ఒక విశేషం. ఈ సందర్భంగా ఆలయ పక్షాన ఏవో గారు శ్రీనివాస్ గారు వారికి సత్కారం చెప్పినట్టుగానే మిత్రుడికి ఒకసారి అభినందనలు, సాయికి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ ఆలయ పక్షాన సత్కారం. ఏఈఓ శ్రీనివాస్ గారు వారికి సత్కారాన్ని అందిస్తున్నారు. రామేశ్వర గారు మరి సాయి గత 5 రోజులుగా అందరూ, అంటే మేము అందరం ఇక్కడే ఉన్నాం. పొద్దున ఉదయం నుంచి మొదలుపెట్టే ఆయన లైవ్ ఇందులో పంపించారు. మీకు అందరికీ తెలుసు, లైవ్ ప్రసారాన్ని కూడా అందించినాడు సాయి. తర్వాత వెంటనే మిత్రుడికి ఒకసారి అభినందనలు, సాయికి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ ఆలయ పక్షాన సత్కారం. ఏఈఓ శ్రీనివాస్ గారు వారికి సత్కారాన్ని అందిస్తున్నారు. రామేశ్వర గారు మరి సాయి గత 5 రోజులుగా అందరూ, అంటే మేము అందరం ఇక్కడే ఉన్నాం. పొద్దున ఉదయం నుంచి మొదలుపెట్టే ఆయన లైవ్ ఇందులో పంపించారు. మీకు అందరికీ తెలుసు, లైవ్ ప్రసారాన్ని కూడా అందించినాడు సాయి. తర్వాత వెంటనే రామకృష్ణ గారు శ్రీ రాజేశ్వర గారి వేదిక రావాల్సిందిగా ఆహ్వానం. ఇక్కడ మృదంగాన్ని నాకు చాలా చక్కగా కార్యక్రమాల్లో సహకారాన్ని అందించినారు. వరదాచార్య గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి సంగీతంలో మృదంగంలో ఒక వేరుశిఖరంలో చాలా గొప్పగా కృషి చేశారు. మరి మంచి పిల్లవాడు. వాళ్ళ నాన్నగారు ఎన్నో ప్రోగ్రామ్స్ ఆ వ్యాప్తిలో ఒక్కడే ఉన్నాను. మా వాళ్ళంతా ఒక్కడే మల్లయ్య గారు, వరదాచార్య గారు, పురుషోత్తమాచార్య గారు, నేను, వెంకటేశ్వర గారు, టీవీ వెంకటేశ్వర, మేమంతా 6 కూర్చొని బాగా ప్రోగ్రామ్స్ బాధ్యత సహకారం అందించేవాళ్ళు. తర్వాత వేడు వచ్చాడు. వేడు మన వేదిక నేను పిలుస్తా పిల్లలు, ఒకవేళ నాకు జ్ఞాపకాలు కూడా ఉపయోగపోవచ్చు, మన వేదిక వచ్చింది అని చెప్పారు. అవకాశం బట్టి వాటికి సంబంధించిన కార్యక్రమాలకు చక్కని సేవ అందిస్తున్నారు. ఆ భగవంతుడు ఆయురానికి బాధ్యత సర్వదా వేణు ఇంకా మంచి తీసుకోవాలి. BA నుంచి A గ్రేడు, టాప్ గ్రేడ్లోకి రావాలి, ఇంకా బాగా సాధన చేయాలని నేను మనస్ఫూర్తిగా నటరాజు గారు నిజంగా, అంటే ఆ నటరాజు సమక్షంలో ఈ నటరాజు మృదంగాన్ని అందించడం, సమర్పించడం ఒక భక్తి భావం కొనసాగిస్తూ చౌట లక్ష్మణమూర్తి గారు మరి జాగరాయ ఉత్సవాలలో వారి సుప్రభాతంతోనే కార్యక్రమాలు ప్రారంభమవుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. వారికి ఒక్కసారి చెప్పండి. చౌట లక్ష్మణమూర్తి గారు ఆ పరంపరను కొనసాగించిన సందర్భంగా వారి హృదయపూర్వక అభినందనలతో వారి కేవలం ఇక్కడ పాడడం ఒకటే కాదండి, సర్వోపచారాలు ఏ విధంగా జరగాలి అనేటువంటి రామయ్య గారు మరి ఇక్కడ ఉండి చేయించడం. రాత్రి 3 గంటల వరకు నాటకాన్ని చూస్తారు, వేయిస్తారు, వాటితో ఉంటారు. హైదరాబాద్తో పాటుగా అంటే బయట దేశాల
ఇక్కడ మేము సేవ చేసేటువంటి ఒక భాగ్యాన్ని మాకు రామేశ్వర గారు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఈగో అందరికీ కూడా మేము నమ్మబోతాం. ఎందుకంటే మాకు కూడా ఆ సేవా భాగ్యం కల్పించినటువంటి ఒక సందర్భం. నాతో పాటు మరి ఈ అనంతాచార్య గారు చెప్పండి. వాళ్ళు అలా వస్తుంటారు, చక్కగా ఏదో మాట్లాడుతుంటారు, చాలా పనిగా ఉంటుంది అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. కరీంనగర్ పాత్రికేయ సోదరులంతా రండి, మన సూర్యదీప్తి గారు మీరు రండి, మీరు వస్తే బాగుంటుంది. మీరు గత రోజుల్లోంచి చూస్తున్నారు. వారు అక్కడికి వచ్చి ఒక మామూలు ప్రేక్షకులు లాగానే మరి ఇక్కడ దీన్ని చూడడం అనేది వారి యొక్క నిదర్శనం ఎంత అంటే ఎంత వారి వినయానికి ఒక నిదర్శనం గట్టిగా చెప్పండి. వారి అధికారులు కూడా మరి చాలా చక్కగా అక్కడ కూర్చొని సంగీతాన్ని ఆస్వాదిస్తూ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ మనందరిలో ఒకరిగా కూర్చొని వారు శ్రీనివాస్ గారు ఎల్లవేళ తోడ్పడుతున్నారు. మా జైవు వాక్యం తర్వాత ప్రతిలో చాలా మిత్రులు అన్ని పట్టులో మేము ఇద్దరం కలిసి చేస్తూ వచ్చాము. ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు ఏం పోయినారు, ఎంత బాగా ఉంటే ఇప్పుడు ఏం రావాలి, అందరికి వస్తుందా కనుక శ్రీనివాస్ గారు చక్కని వినయ సంపద, సహనం, మాట పొదుపు అవి చాలా గమనించాలి. వారి దగ్గర శాంతం లేదా సౌఖ్యం లేదా కీర్తన మా త్యాగరాజు గారు చెప్పారంటే ఆ శ్రీనివాస మీదనే చూసి చెప్పాడు అనుకుంటాను. అంటే అంత గొప్ప వ్యక్తిత్వం, దానికి సన్మానం చేయాలి. అప్పుడే త్యాగరాజ స్వామి చెప్తారు. ఎందుకంటే నాకేం లేదు వారు అన్నారు, వారంటే దీంట్లో కూడా నాతో పాటు వారు కూడా ఈ కట్టడాలు ఎట్టుకున్నారు కనుక అది తప్పకుండా స్వీకరించారు. అక్కడ సన్మానం స్వీకరించాలి. ఇక అందరైనా ఒక్క చిన్న సన్మానం ఏంటంటే ఈ గ్రామంలో మంచి పండితులు శ్రీ అనంతరాయ శర్మ గారు వారి కుమారుడు మీద మనం సన్మానం, ఆయన విద్వాంసులనే సన్మానం లేదు. అనంతరాయ శర్మ గారి కుమారుడిగా వారికి ఒక లెక్చర్గా నాటకరంగా కూడా సాయి ఫోటోగ్రాఫర్
కోరిక మేరకు నేను భారత రాష్ట్రాలకి నీ కూలికి ప్రజల ప్రీత మనసు సంధ్యేత్వంగా మంత్రవృత్తపు జంగమను ఇసి ఇప్పుడే విజేయుడు ఓరి దుర్యోధన దుశ్శాసనాథకులారా అగ్రజుడంపుగా శ్రీకృష్ణుని రాకను పరమానందం నుండి అయ్యనగుణము అది ఇచ్చదా ఇది ఇచ్చదని ఉప్పొంగుతుంది. మీకు అగాధ పరస్పర కలహం లేదు రాజయ్య. మీకు సమాధేయాఖ్యములకే ప్రయత్నం పెద్దవాడు లేదు. మీరందరూ నా విన్నపంను చెల్లి మా సుయోధన